సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మేడిపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు సర్పంచ్ సదానందం గౌడ్, ఉప సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డిలు ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన మహిళలకు వారు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో తొలిసారిగా ఈ విధంగా ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహకంగా బహుమతులు అందజేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో గ్రామంలో జరిగే అన్ని పండుగలకు ఇలాంటి పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామస్తులకు, వార్డు సభ్యులకు, అలాగే మాజీ ప్రజా ప్రతినిధులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మొదటి సంక్రాంతి పండుగకు ఇంత అంగరంగ వైభవంగా ఈ ముగ్గుల పోటీని నిర్వహించడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంట్లో ఉన్న అక్క చెల్లెలందరూ బయటకు వచ్చి మన ప్రొద్దు నుంచి సాయంత్రం ఇప్పుడు 2-3 గంటల నుంచి అందరం ఒకటే చోట ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల అందరం సంతోషంగా పాల్గొన్నాము. దీన్ని ఇలాగే మీరు ఇచ్చిన మాట ప్రకారం అన్ని పండుగలు ఇదే రకంగా చేస్తారని ఆశిస్తున్నాము. గ్రామ పెద్దలందరికీ, యువకులకి, అక్క చెల్లెలకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మహిళలకు, అక్క చెల్లెలందరికీ మా పాలకవర్గం పక్షాన ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో పాల్గొని దీంట్లో మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి కన్సర్వేషన్ ప్రైజ్ కింద ప్రజలు గెలుచుకున్న సోదరిమణులకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇది మొదటిసారి ఈ పాలకవర్గం ఏర్పడిన నుంచి మొదటిసారి ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దీనికి నిరంతరంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పి గ్రామ ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం. ఇదే కాకుండా బతుకమ్మ పండుగ కానీ, వైకుంఠ ఏకాదశి కానీ, వినాయక చవితి కానీ, దుర్గామాత ఉత్సవాలు కానీ అన్నీ ఇదే పద్ధతిలో, ఇదే స్థాయిలో ప్రజలందరి భాగస్వామ్యంతో, గ్రామ పెద్దల సహకారంతో, గ్రామ యువకుల సహకారంతో, పాలక వర్గంతో కలిసి సమిష్టిగా మేము చేయడానికి కృషి చేస్తామని చెప్పి దీని ముఖంగా హామీ ఇస్తూ ఉన్నాం.